హలో వెల్కమ్ టు ఓన్లీ సినిమా. మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఫ్రెండ్షిప్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఎంత రెస్పెక్ట్ ఇస్తారో తెలుసు. టాలీవుడ్లోనే ఫ్రెండ్షిప్ లిస్ట్ తీస్తే గోపీచంద్ గారి ప్రభాస్ గారి ఫ్రెండ్షిప్ ఫస్ట్ ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరూ బాలకృష్ణ గారి షో అన్స్టాపబుల్కి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్గా ఉందో చూసాం. వర్షం మూవీలో కలిసి యాక్ట్ చేశారు. గోపీచంద్ గారు విలన్గా యాక్ట్ చేస్తే మన ప్రభాస్ గారు హీరోగా యాక్ట్ చేశారు. అండ్ ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఆ మూవీ తర్వాత ఏ మూవీ చేయలేదు, కానీ కొన్ని సినిమా ఈవెంట్స్లో అయితే కనిపిస్తూ ఉంటారు. బట్ ప్రెజెంట్ ఎవరి మూవీస్తో వాళ్ళు బిజీగా ఉన్నారు. గోపీచంద్ గారు అయితే శ్రీను వైట్ల గారి డైరెక్షన్లో విశ్వంలో యాక్ట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో కంబ్యాక్ మూవీగా ఉంటుందో లేదో చూడాలి. శ్రీను వైట్ల గారు అంటే కొంచెం కామెడీ ఉంటుంది కాబట్టి ఈ మూవీలో ఏ రేంజ్లో కామెడీ ఉండబోతుందో చూడాలి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ మూవీ అయితే దసరా అక్టోబర్ 11కి రిలీజ్ కానుంది. అండ్ అక్టోబర్ 23కి రెబల్ స్టార్ మూవీ అప్డేట్స్ అయితే రివీల్ కానున్నాయి. లైక్ స్పిరిట్, ఫౌజీ, రాజాసాబ్, ఇంకా డైరెక్టర్ నాగశ్విన్ గారు కల్కి పార్ట్ 2 గురించి ఏ రేంజ్లో అప్డేట్స్ని రివీల్ చేస్తారో చూడాలి. మరి ఇన్ని అప్డేట్స్ మన రెబల్ స్టార్ బర్త్డే రోజు రివీల్ కాబోతున్నాయో లేదో చూడాలి. గోపీచంద్ గారి విశ్వం మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఇంటర్వ్యూలో గోపీచంద్ గారు మీరు విలన్గా యాక్ట్ చేస్తారా అంటే విలన్ రోల్స్ చేయను, కానీ ప్రభాస్ మూవీలో అయితే విలన్గా చేస్తాను అని చెప్పారు. మన రెబల్ స్టార్ ఎలాగో పాన్ ఇండియా స్టార్ కాబట్టి గోపీచంద్ గారికి కూడా పాన్ ఇండియా విలన్గా పాపులారిటీ వచ్చేస్తుంది. వీళ్ళిద్దరు స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్స్ బద్దలైపోవడం పక్కా. మరి రెబల్ స్టార్ అప్కమింగ్ మూవీస్లో ఏ మూవీలో విలన్గా కనిపించబోతున్నారో చూడాలి. అండ్ వీడియోకి ఒక లైక్ చేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేవచ్చు కదా. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి.